ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 81వ భాగము. కళాభాషిణి కథ. ఆహా, నా పూర్వపుణ్యం చెంపక చామరికతో చెప్పిన మాటలు విని నేను కృతార్థుడిని అయ్యాను. తేజోవతి నన్ను చూసి జయసింహుడని భ్రమపడింది. అంటే మా మధ్య అన్ని పోలికలున్నాయి కాబోలు. అతను నా సోదరుడు కాడు కదా. అంత భాగ్యం నాకు పడుతుందా? భగవంతుడు నన్ను ఈ లంకాపురానికి ఎందుకు తీసుకొచ్చాడో ఎవరికి తెలుసు. ఎలాగైనా నేను పాతాళలోకానికి వెళ్ళాలి. విభీషణుడు ఇవాళ రాత్రే దండయాత్ర వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. వాళ్ళతో వెళ్తాను. అంతవరకు ఎక్కడో ఉండడం దేనికి? చెంపక అంతఃపురానికి పోయి వాళ్ళ మాటలు వింటూ అక్కడే ఉంటాను అని నిశ్చయించుకొని వీరసింహుడు అంతఃపురానికి వెళ్ళాడు. అప్పుడు అంతఃపురమంతా అల్లకొల్లోలంగా ఉంది. హా జయసింహ, పురుషసింహ, నీకు మృత్యువు ఎలా సంభవించింది? పారిజాత, పాపాత్ముడా, వాడిని చంపించేస్తే నిన్ను వరిస్తాననుకున్నావా? నాకు వానితోడనే గతి అని నీకు తెలియదు అమ్మా. ఇక ప్రాణాలతో పని లేదు. సఖి చెంపక, నా బతుకు నేటితో సరి అంటూ తేజోవతి విలిపిస్తుంది. చెంపక, ఊరుకో. ఆ మాట నిజమో అబద్ధమో తేల్చుకోనక్కర్లేదా? నిన్న మన అంతఃపురానికి వచ్చినవాడు జయసింహుడన్నావు కదా అంది. రూపం ఒకలాగే ఉంది, కానీ కంఠంలో భేదం ఉంది. అతను జయసింహుడు కాదు. 4 నెలల నుండి కనబడకపోతే ఎక్కడికో వెళ్ళాడనుకున్నాను. ఆ పాపాత్ముడు వాడిని చంపినది నిజమే. వాడే జీవించి ఉంటే శత్రువులని కోట దాపులకు రానిచ్చునా అని తేజోవతి బిగ్గరగా ఏడవసాగింది. పద్మావతి కన్నీరు పెట్టుకుంటుంది. తమరిక రేవతి తేజోవతిని పట్టుకుని ఊరడిస్తున్నారు. అంతలో లోపలి నుంచి తల్లి వచ్చి, హా పుత్ర, విక్రమాదిత్యుకుల రత్నాకర, విజయభాస్కర పుత్రుడా, అస్తమించావా అంటూ గుండె బాదుకొని ఏడవసాగింది. వీరసింహుడు, అయ్యో విధి, తేజోవతి సంతోషానికి అంతరాయం కలిగించాడే. జయసింహుడి తల్లి దుఃఖం చాలా దయనీయంగా ఉంది. విక్రమాదిత్య కులం, విజయభాస్కరుడి సంతానం అంటూ విచారిస్తుంది. నా అనుమానం తీరిపోయింది. ఈమె కళాభాషిణి. జయసింహుడు నా సహోదరుడే. దాని మరణ వార్త నిన్నటి వేగుల వారు తెచ్చి ఉంటారు. అయ్యో, నన్ను విధి పైకెత్తినట్లే ఎత్తి కిందికి పడదోసింది. నా సోదరుని చూసే భాగ్యం లేకపోయింది. ఇప్పుడు నేను నా తల్లిని ఏమని ఓదార్చేది? శత్రువులని జయించి విజయం పొందినా లాభమేమిటి? ఎవరు ఆనందిస్తారు? విధి, నా సంతోషాన్ని ఇట్టే అంతరింపజేశావు కదా. మా తల్లిని ఇంటికి తీసుకుపోవడమే మిగిలింది. ఈ రాక్షస స్త్రీల మధ్య ఊరికే శోకిస్తుంది అనుకుంటూ నిలవలేక హారం దాచి ఆమె ముందుకు వెళ్ళాడు. అతన్ని చూసి అందరూ తెల్లబోయారు. జయసింహుడు, జయసింహుడు అంటూ కొందరు కేకలు పెట్టారు. తేజోవతి నిన్నటివాడే అని ఉపేక్షించింది. చెంపక సకులతో ఒక గదిలోకి పోయి కిటికీలో నుంచి చూడసాగింది. అక్కడ కళాభాషిణి, పద్మావతి తప్ప ఎవ్వరూ లేరు. కళాభాషిని అతన్ని చూసి అదిరిపడి, నాయనా, నువ్వు మా జయసింహుడివేనా? ఎలా వచ్చావు? నీ గురించి వచ్చిన వార్త అసత్యమా తండ్రి అంటూ అతన్ని కౌగిలించుకుంది. అప్పుడు తల్లి, నేను జయసింహుడిని కాను, వీరసింహుడిని, హేమప్రభ పుత్రుడిని. నిన్ను మా తండ్రిని రాక్షసుడు ఎత్తుకుపోయాడని తెలిసి దేశాలు తిరుగుతూ ఎలాగో ఈ లంకాపురానికి వచ్చాను. నా సోదరుడి మరణ వార్త ఇప్పుడే విన్నాను. నిర్భాగ్యుణ్ణి, వాడిని చూడలేకపోయాను. మా తండ్రి ఎక్కడున్నాడు అంటూ ఆమెను కౌగిలించుకొని దుఃఖించాడు. ఆ విషయం విని ఆమె అంత దుఃఖంలో కూడా ఆశ్చర్యపోయింది. ఏమిటి, నువ్వు హేమప్రభ కొడుకువా? మా కోసం ఇక్కడికి వచ్చావా? నిన్ను చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. మీ తండ్రి బతికే ఉన్నారు, కానీ ఎక్కడున్నారో తెలియదు వచ్చా. వీరసింహ, మా కోసం రాజ్య సుఖాలు వదిలి కష్టాలు పడుతూ దేశాటనం చేస్తున్నావా? సామాన్యుడు ఇక్కడికి రాలేడు. నీ శౌర్య ధైర్యాలు గొప్పవే. నీ సోదరుడు కూడా అలాంటివాడే. మీరిద్దరికీ చాలా పోలికలున్నాయి.
అంటూ తాను ఉజ్జయినీపురం వదిలిన నాటి నుంచి అంతవరకు జరిగినదంతా చెప్పింది. వేగుల వాళ్ళు తెచ్చిన వార్త చెప్పి దుఃఖించింది. అప్పుడు వీరసింహుడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ, అమ్మ, శోకించకు. నా సోదరుడు కూడా దైవబలం కలవాడు. మరణం అకాలంలో జరగదని మా తండ్రిగారి నిశ్చయం. నూతిలో పడినా తప్పించుకోవచ్చు. అదీ కాక వేగులవాళ్ళు తెచ్చే వార్తలన్నీ సత్యాలే అవవు కదా అమ్మ. మనకు పరమ ఉపకారి అయిన కౌర్యుడు శత్రువులకు చిక్కి ఆపదలో ఉన్నాడు కదా. నేనిప్పుడే పోయి అతన్ని చెర విడిపిస్తాను. ఏలాపుత్రుణ్ణి పుత్ర మిత్ర కలత్రాదులతో పరాభవిస్తానని నిన్న నీ కోడలితో శపథం చేశాను. నా సోదరుడు ఎక్కడో చిక్కుపడకపోతే ఈ ఆపద వచ్చేది కాదు. విభీషణుని బలాలతో పాతాళానికి వెళ్తాను, అనుమతించు. నా సోదరుడిని వెతికి తీసుకొస్తాను అనేసరికి ఆమె నెట్టూర్చుతూ ఇలా అంది, వచ్చ, నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు. మహావీరుడెవడో శత్రుపక్షంలో ఉన్నాడట. అతని ఎవరు గెలవలేరట. జయాపజయాలు దైవాధీనాలు. వంశాంకురమైన నువ్వు ఇంటికి పోయి రాజ్యం ఏలుకో. రాక్షసమాయలు మనుషులకి తెలియవు. విభీషణుడు కౌర్యుడిని వదిలిపెట్టడు. ఎలాగైనా అతనికి రాజ్యం ఇప్పించక మానడు. మా గతి తరువాత చూడొచ్చు. నువ్వు కూడా చిక్కుపడడం దేనికి? జయసింహుడు బతికుంటే ఎప్పటికైనా ఇంటికి వస్తాం అందామె దుఃఖిస్తూ. తల్లి, నువ్వు వీరమాతవైన నా మీద గల వాత్సల్యంతో అలా అంటున్నావు. ఆ వీరుడే కాదు, ఎదురొచ్చిన నేను గెలవగలను. నువ్వు సంశయించకుండా నన్ను దీవించి పంపు. మనకి శుభం జరిగే సూచనలు కనబడుతున్నాయి అన్నాడు అతను. ఆమె ఆశీర్వదించి పంపింది. వీరసింహుడు విభీషణుడి సేనలతో కలిసి నడవసాగాడు. ఆ బలాలు దక్షిణంగా పోయి ఒక బిలంలో ప్రవేశించాయి. దానిలో కిందికి మెట్ల మీదుగా వెళ్ళగా ఆ బిలం ఒక రాయి కమ్మీలా అడ్డంగా వేయబడి ఉంది. రాక్షసులు పక్షుల్లా ఎగరగలరు కనుక ఆ రాతి పలక మించి దుమికి పాతాళానికి పోతున్నారు. వీరసింహుడు చిట్ట చివర ఉండడం వల్ల అందరూ దుమికాక అక్కడికి చేరాడు. అతనికి ఆ రాతి మించి దూకడం వీలు పడలేదు. అంతలో ఎవరో వస్తున్నట్లు అనిపించి, ఎవరు వారు అని కేకవేశాడు. నేను విరూపాక్షుడిని అని జవాబు వచ్చింది. ఇంత ఆలస్యం చేశావేం? నీకోసమే రాజుగారు నన్నిక్కడ నిలబెట్టారు. అయ్యో, రాజుగారికే తెలిసిపోయిందా? ఏం చేస్తారో అని అతను భయపడుతుంటే, ఏమీ చేయరులే అంటూ అతని మెడగట్టిగా పట్టుకొని వాడితో పాతాళలోకానికి ఉరికి రాక్షస బలాలను కలుసుకున్నాడు. విభీషణుడు బలిని దర్శించుకుందుకు పోయినట్లు ఎవరో చెప్పుకుంటుంటే విని తాను కూడా పోవాలని ఆ ప్రదేశమంతా తిరుగుతుంటే ఒకచోట బలి భవన ద్వారం అని కనపడింది. అతను లోపలికి పోయాడు. అక్కడ ఎందరో వైష్ణవులు గుమ్మానికి కాపు కాస్తున్నారు. ఇతను తప్పించుకోవాలని ప్రయత్నించిన ఒక వైష్ణవుడు అతని చేయి పట్టుకొని, నువ్వెవడివి, ఇలా అదృశ్యంగా ఎందుకు పోతున్నావు అని అడిగాడు. వీరసింహుడు భయపడుతూ, నేను విభీషణుడి పరిచారకుడిని, బలిచక్రవర్తిని చూడాలని పోతున్నాను అని చెప్పాడు. ఆ వైష్ణవుడు నవ్వుతూ పొమ్మన్నాడు. 1, 2 అని అంకెలు వేయబడిన ద్వారాలు 4 దాటి వచ్చిన దారి, వెళ్ళవలసిన దారి తెలియక అతను ఆశ్చర్యపోయాడు. అది ఇంద్రలోకమా, వైకుంఠమా అన్నట్లు ఎన్నో వింతలతో చిత్రంగా ఉంది. అతనక్కడే తిరుగుతుంటే విభీషణుడు బలిచక్రవర్తి దర్శనం చేసుకుని వచ్చేస్తుంటే ఇక మరి లోపలికి పోక అతనితో పాటు సేనలున్న విడిదికి వచ్చేశాడు. మొదటి ద్వారంలో మునుపటి వైష్ణవులెవరూ మళ్ళీ కనిపించలేదు. బలిచక్రవర్తి ద్వారాన్ని మహావిష్ణువు కాచుతున్నాడని పురాణాలు చెబుతున్నాయి. నా చేయి పట్టుకున్నది మహావిష్ణువే. లేకపోతే అదృశ్యుడినైన నన్ను సామాన్యులు చూడగలరా? విష్ణువు దర్శనం ఇచ్చినా తెలుసుకోలేని మూఢున్నయ్యాను. అయ్యో, ఎంత పాపాత్ముణ్ణి అని అతను విచారిస్తుంటే ప్రయాణం సాగించమని ఆజ్ఞ వచ్చింది. దళాలతో కలిసి అతను భోగావతి నగర ప్రాంతంలోకి వెళ్ళాడు అని చెప్పి కథ ఆపాడు మణిసిద్ధుడు. భుజగాసురుల యుద్ధం. లంబకర్ణిక దీర్ఘజిహ్విక మన లంకకు రాజు వజ్రకంఠుడవుతాడట. ఈ రహస్యం విన్నావా
అన్నది దీర్ఘజిహ్విక. ఎలా? విభీషణ మహారాజు ఏమవుతాడు? లంబకర్ణిక. వాని పని అయిందట. ఇప్పుడే నా కొడుకు దీర్ఘజంగుడు పాతాళం నుంచి ఒక జాబు తీసుకొని వచ్చాడు. భోజనం చేశాక చంపక వద్దకు పోతాడు. విభీషణుడు ఆ యుద్ధంలో మూర్చిపోయాడని జాబులో ఉంది. కానీ అది చావే అయి ఉంటుంది. అంతఃపురకాంతలందరినీ పారిపోయి మానం కాపాడుకోమని రాశాడట దీర్ఘజిహ్విక. మరి చిన్న విభీషణుడు ఏమయ్యాడు? తక్కిన రాక్షసులు ఏమయ్యారు? అన్నది లంబకర్ణిక. ఆ వివరాలేమీ లేవు. మహాబలశాలి అయిన పెద్ద విభీషణుడే చచ్చిపోయాక తక్కిన వారి లెక్కేమిటి? మంచి పనే జరిగిందిలే అన్నది దీర్ఘజిహ్విక. అవును, మన కడుపులు మార్చుతున్నందుకు మన ఉసురులు తగలక మానతాయా? ఇక మనం నిరాటంకంగా మనుష్య మాంసం తినొచ్చు, మద్యం తాగొచ్చు, యథేచ్ఛగా తిరగొచ్చు. మద్య మాంసాలనేసరికి నా నాలుక 100 గజాలు పెరిగింది. వజ్రకంఠ, రాక్షస జాతి అంతటికి ఉపకారం చేశావు కాదురా అంటూ గంతులు వేయసాగింది లంబకర్ణిక. అయ్యో, కేకలు వెయ్యకు. ఎవరికీ చెప్పొద్దన్నాడు నా కొడుకు. రహస్యంగా ఉంచాలి. వాడికి ఇది తెలిస్తే కోపిస్తాడు. ఆగలేక నేను నీకు చెప్పాను. నా కొడుకు లేచే వేళయింది, వస్తాను. దీర్ఘజంగుడు ఆ పత్రిక తీసుకుని అంతఃపురానికి అతివేగంగా వచ్చాడు. అప్పుడు చెంపక, దేవి, నువ్వు అతనితో చాలాసేపు మాట్లాడావు. మేము చాటు నుంచి విన్నాము. ఎలా వచ్చాడు? కొన్ని మాటలు మాత్రం వినబడలేదు. అతనెవరు? ఇక్కడికి ఎలా వచ్చాడు? కులశీలాదులు రహస్యంగా ఉంచానని అతనికి చెప్పావు. ఇప్పుడు మాకు చెప్పక తప్పదు అని అంటే కళాభాషిని, ఇతను జయసింహుడు కాదు, వీరసింహుడు, విక్రమార్కుడి కీర్తి మీరు వినే ఉంటారు. అతని మనవడు విజయభాస్కరుడికి 2 భార్యలం. పెద్దది హేమప్రభ, ఆమె కొడుకు వీడు. మీకు ఆ వృత్తాంతం తెలిసి ఉంటుంది. 2వ భార్య నేను, హేమప్రభది రాక్షస వంశమే అంటూ ఆమె చరిత్ర చెప్పింది. అది విని చెంపకకి చాలా సంతోషం కలిగింది. కానీ అందంగా మనసులో దాచుకొని చామరికతో ఏదో చెప్పింది. అప్పుడు తేజోవతి వచ్చి, యుద్ధ వార్తలు ఏమైనా తెలిసాయా? చారులు ఎవరైనా వచ్చారా అని అడుగుతుండగా దీర్ఘజంగుడు ముందరకు వచ్చి నమస్కరించి, నేను దేవరదాసుడిని, దీర్ఘజంగుడిని, పాతాళం నుంచి ఇప్పుడే వస్తున్నాను. ప్రహస్తపుత్రుడు మీకు ఈ పత్రిక నిమ్మని పంపాడు అంటూ ఆ ఉత్తరాన్ని అందించాడు. చెంపక దానిని పుచ్చుకొని ఇలా చదివింది. యుద్ధక్రమం దీర్ఘజంగుడు వివరిస్తాడు. ప్రస్తుతం మనకి అపజయం కలిగింది. వజ్రకంఠుడు పారిజాతుడి ప్రోత్సాహంతో లంకాపురికి వచ్చి తేజోవతిని చెరపట్టాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అంతఃపురకాంతలందరూ తప్పించుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. మా నుంచి 2వ వార్త వచ్చే వరకు ఇల్లు కదలవద్దు. ఇట్లు పాదసేవకుడు మంత్రిపుత్రుడు. దానిని నమ్మడానికి ఇష్టపడక దీర్ఘజజ్ఞ, మా తాత తండ్రి దగ్గర చుట్టాలు ఉండగా మంత్రిపుత్రుడెందుకు ఈ లేఖను పంపాడు? యుద్ధ విశేషాలేమిటో చెప్పు అంది ఆత్రంగా. వాడు, దేవి, విభీషణ మహారాజు చతురంగ బలాలతోనూ పాతాళ లోకానికి వెళ్ళి బలిని దర్శించి భోగావతి నగర ప్రాంతంలో వ్యూహాలు పన్ని రణభేరి మ్రోగించారు. శత్రువులు కూడా రణభేరి మ్రోగించారు. 2 సైన్యాలు కలియబడ్డాయి. మీ తండ్రి సర్వసేనాధిపతిగా సేనలను నడుపుతుంటే విభీషణ మహారాజు గదను ధరించి స్వల్పకాలంలోనే శత్రువులని పరిగెత్తించాడు. మన బలాలు కౌర్యుడి కోటను ఆక్రమించుకోబోయే సమయంలో ఒక వీర పురుషుడు గుర్రం మీద వచ్చి ప్రచండంగా పోరు సలిపాడు. ఆ వీరుడి యుద్ధరీతి ఇలాంటిదని చెప్పశక్యం కాదు. రాక్షస వీరులు ప్రయోగించిన శస్త్రాలు, అస్త్రాలు అతన్నేమీ చేయలేకపోయాయి. అతను ప్రహస్తుడిని ఇట్టే కూలగొట్టేశాడు. చిన్న విభీషణుడు ముష్టాముష్టి పిడికిలి యుద్ధం చేయగా 2 ఘడియల వరకు సమంగా పోరాడాడు. వజ్రకంఠుడు మొదలైన వారు సింహనాదం చేయగా ఆ సేనాధిపతి ప్రహస్తుణ్ణి నేలకు పడదోశాడు. మనవడి పాటు చూసి
విభీషణుడు గదతో అతని మీదికి పోగా వారిద్దరి మధ్య భీముడు దుర్యోధనుల మధ్య వంటి గదాయుద్ధం చాలాసేపే జరిగింది. అప్పుడు ఆ వీరుడు దారుణమైన గద దెబ్బతో మీ తాతగారిని మూర్ఛపోయేలా కొట్టాడు. అంతటితో ఆ వీరుడు యుద్ధ విముఖుడై అవతలికి పోవడం వల్ల మన సేనలు అక్కడ నిలబడ్డాయి. లేకపోతే ఈ పాటికి లంకాపురి వచ్చేసేవే. మన రాజు మూర్ఛ నుండి కోలుకోనేంతలో పారిజాతుడు, వజ్రకంఠుడు మొదలైన వారి సాయంతో లంకాపురి వచ్చి తేజోవతి మొదలైన నాగకాంతలను చెరబట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు గూఢచారుల వల్ల తెలుసుకుని ప్రహస్తుడి పుత్రుడు ఈ పత్రికనిచ్చి మీ వద్దకు నన్ను పంపాడు. ఇవే యుద్ధ విశేషాలు అని అతను ముగించాడు. చెంపక శోకంతో పరితపిస్తూ తేజోవతికి చెప్పబోతుండగా మరొక గూఢచారి వచ్చి ఒక ఉత్తరాన్ని రాజపుత్రికకు అందించాడు. ఆమె తడబడుతూ దానిని ఆత్రంగా చదివింది. దేవి, మీరు అంతఃపురాలు విడిచి పోనక్కర్లేదు. శత్రువుల ప్రతిభ చల్లారింది. మనకి విజయ సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విధం అంతా శార్దూలుడు మీకు చెబుతాడు అని ఉందా ఉత్తరంలో. ఆ విషయాలకు చాలా ఆనందించి, శార్దూల, మన వాళ్ళు మూర్ఛ నుంచి లేచారా? శత్రువులు ఎందుకు పారిపోయారు? ఆ విధానం వివరించు అని అడిగింది. అందుకతను, అమ్మ, మన వాళ్ళు ఇంకా మూర్ఛ నుంచి లేవలేదు. ఇది మన వారి ప్రజ్ఞ కాదు. మన వ్యూహానికి ఆ వీర పురుషుడు ఎలా వచ్చాడో తెలియదు. మన వాళ్ళని పిరికితనం ఆవహిస్తుంటే అతను గుర్రం మీద వచ్చి శంఖం పూరించాడు. అది విని శత్రుసేనలు పులిగర్చన విన్న మేకల్లా చిందరవందర అయిపోయాయి. మన వీరుడు సేనలను ఉత్సాహపరిచి రౌద్రావేశాలతో శత్రువులను కత్తులు దూసి శూలాలతో పొడిచి బాణాలు వేసి అతి తొందరలోనే శత్రువులని కల్లోలపరిచాడు. అతని ముందు నిలిచిన వాడే లేడు. యుద్ధభూమి ఖాళీ అయిపోయింది. శంఖం పూరిస్తూ మన వీరుడు వాళ్ళని తరుముతూ పోయాడు. అప్పుడు మన బలాలు చేసిన సింహనాదాలు మిన్నుముట్టాయి. అవతలి వీరుడు ఇంకా యుద్ధానికి రాలేదు. పడిపోయిన మన వీరులింకా లేవలేదు. ఇంతవరకు చూసి వచ్చాను అన్నాడు. చెంపక సంతోషిస్తూ, చారులారా, మీరు వెళ్ళండి, మళ్ళీ వేగం వచ్చి యుద్ధ విశేషాలు చెప్పండి అంది. అప్పుడు కళాభాషిని వైపు చూస్తూ, దేవి, నీ పుత్రుడు అధిక పరాక్రమశాలి అని తెలుస్తుంది. రాక్షస వీరులకి రక్షకుడై పోరాడుతున్నాడట. మనకి విజయం కలుగుతుంది అంటుంటే తేజోవతి వచ్చి, అక్క, జయసింహుడి వార్త ఏమైనా తెలిసిందా? అతను బతికే ఉన్నాడేమో తెలుసుకున్నావా అని అడిగింది. అయ్యో, ఈ విజయోత్సాహంలో ఆ మాట అడగడమే మరిచాను. రేపు మళ్ళీ దూతలు వస్తారు, అడుగుతాను అంది చెంపక. యుద్ధ వార్తల గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు ఆ రాత్రి గడిపారు. మరునాడు శార్దూలుడు రాగానే అంతఃపురకాంతలందరూ అతని చుట్టూ మూగి, మన వీరుడు గెలిచాడా? విభీషణుడు మొదలైన వీరులు మూర్ఛ నుంచి తేరుకున్నారా అంటూ ప్రశ్నలు అడిగారు. అప్పుడు శార్దూలుడు, దేవి, మనకి విజయం కలిగింది. విభీషణుడు మొదలైన వారందరూ లేచారు. కోట మనకు స్వాధీనం అయ్యింది. మీకు ఈ విషయం చెప్పడం కోసమే వచ్చాను అని క్లుప్తంగా చెప్పాడు. చెంపక చాలా సంతోషించి వాడికి పారితోషికం ఇస్తూ, కోట మనకి ఎలా వశమయ్యింది? వీరసింహుడికి శత్రువీరుడికి యుద్ధం ఎలా జరిగింది? ఆ వృత్తాంతం వివరంగా చెప్పు అని అడిగింది. ఆ మహావీరుడి ప్రతాపం వర్ణించడం నా తరం కాదు. మన వీరుడు విజృంభించిన శత్రుసేనలని చిందరవందర చేసేసరికి శత్రువీరుడు ఏదో విచారంలో ఉన్నాడట. మన వీరుడికి జడిసి యుద్ధ విముఖుడయ్యాడని కొందరు భావించారు. వజ్రకంఠుడు విభీషణుడి విజయానికి విచారిస్తూ యుద్ధం చెయ్యమని అతన్ని ఎంతగానో బతిమాలుకున్నాడు. అయినా అతను వినిపించుకోలేదు. వజ్రకంఠుడు వెంటనే తలాతలానికి వెళ్ళి యోగి పాదాల మీద పడి, మహాత్మా, మీ శిష్యుడి వలన విభీషణుని అదరగొట్టి విజయం సాధించాం. కానీ అంతలోనే శత్రుసేన నుంచి ఒక వీరుడు వచ్చి మా సేనలను చెల్లా చెదురు చేశాడు. వాడిని ఎదుర్కోమని హరిదాసుని ఎంత బతిమాలుకున్నా ఆయుధం పట్టలేదు. మీరు వచ్చి హరిదాసుని యుద్ధంలోకి దించకపోతే మేమందరము మరణించవలసిందే. అంతకంటే
మాకు గతి లేదు, వేగంగా వచ్చి రక్షించండి అని ప్రార్థించాడు. యోగి అతనితో పాతాళానికి వచ్చి హరిదాసుని దీవించి, శత్రువులు విజృంభిస్తుంటే నువ్వెందుకు ఉపేక్షిస్తున్నావు? అది శరణాగత రక్షణకు లోపం కాదా అని అడిగాడు. అప్పుడు హరిదాసు అతనికి నమస్కరించి, శత్రువులకు భయపడి కాక మరొక కారణం వల్ల యుద్ధ విముఖుడినయ్యాను, ఇప్పుడు చూడండి అంటూ అప్పుడే గుర్రమెక్కి యుద్ధరంగానికి పోయాడు. 2 పక్షాలకి ఘోరమైన యుద్ధం జరిగింది. దానిలో మన వీరుడు అవతలి వీరుడితో తలపడి విచిత్రమైన యుద్ధం చేశాడు. 3 రోజుల పాటు ఏకరీతిగా పోరాడిన వాళ్ళల్లో ఎవ్వరికి జయాపజయాలు కలగలేదు. అప్పుడు వారు తమ పెద్దలను స్మరించి ఒకరిపై ఒకరు ఆయుధాలు ప్రయోగించగా ఇద్దరు మూర్ఛపోయారు. వారిని తమ వారు నిరపరాయకరమైన స్థలానికి తరలించారు. అప్పుడు మన మహారాజు గారు శంఖం పూరించి సేనలకు ఉత్సాహం కలగజేసి అవలీలగా శత్రువులని పారదోలి కోటను కైవసం చేసుకున్నారు. మన వాళ్ళు అందులో ప్రవేశించారు. మీకు ఈ విజయం చెప్పి మిమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకురమ్మని నన్ను పంపారు అంటూ వివరంగా చెప్పాడు. చెంపక హృదయం తల్లడిల్లుతుంటే శార్దూల మహావీరుడు మూర్ఛ నుంచి లేస్తాడా? ఎక్కడ ఉంచారు? అయ్యో పాపం, అతను చేసిన ఉపకారాన్ని మన వాళ్ళు తలుచుకుంటున్నారా అంటూ పదే పదే అడిగింది తేజోవతి. జయసింహుడి వార్త ఏమైనా తెలిసిందా అని అడిగింది. అమ్మ, నేను వచ్చేసరికి ఆ వీరుడు మూర్ఛ లేవలేదు. అతని ఉపకారం గురించి మన వాళ్ళు చాలా మెచ్చుకుంటున్నారు. బతుకుతాడనే ఆశతోనే తగిన ఉపచారాలు చేస్తున్నారు. జయసింహుడి విషయం నాకు తెలియదు. మీరు అక్కడికి వచ్చాక అన్నీ తెలుస్తాయి. రండి రండి అంటూ తొందరపెట్టి వారిని రథం ఎక్కించి పాతాళానికి తీసుకుపోయాడు అని చెప్పి మణిసిద్ధుడు వేళ మించుతుందని మిగిలిన కథను పై మజిలీలో చెబుతానన్నాడు. మహాయోగి కథ. మహారాజా, మీ శాసనం ప్రకారం వజ్రద్రష్టుడు మొదలైన రాక్షస వీరులని బంధించి లంకాపురంలోని చెరసాలకు పంపాను. ఏలాపుత్రుణ్ణి పుత్ర మిత్ర మంత్రి సమేతంగా ఇక్కడ బందీగృహంలో పెట్టించాను. రాక్షసులు పరాయి నాగకాంతల జోలికి పోకుండా కాపాడాను. తలాతలం కూడా మన వశం అయింది. కౌర్యుడికి పాతాళలోక రాజ్యం పట్టం కట్టవలసి ఉంది. మనకి మహోపకారం చేసిన వీరుడు ఇంకా మూర్ఛ నుండి లేవలేదు. అతని కులశీల వివరాలు తెలియలేదు అని ప్రహస్తుడు విభీషణునికి నివేదించాడు. అప్పుడే ఒక గూఢచారి వచ్చి నమస్కరించి, దేవా, నేను సారణుడిని. మీ ఆజ్ఞ ప్రకారం ఆ వీరయోగి చర్యలు తెలుసుకుని వచ్చాను, వినండి. ఆ యోగి శత్రునగరం బయట ఉద్యానవనంలో నివసిస్తూ హరిదాసు మూర్ఛకి, వజ్రకంఠుడు మొదలైన రాక్షసుల పరాభవానికి చాలా చింతిస్తూ శరణాగతులైన నాగులు రాక్షసులు చుట్టుముట్టగా హరిదాసు వద్దకు నిద్రపోతున్న సింహంలో ఉన్న అతన్ని చూసి పామరుడిలా దుఃఖిస్తూ, అయ్యో, ఈ మహావీరుడెవరో ఎరుగను. తలాతలానికి వచ్చాకే పరిచయం అయ్యాడు. నాపై అకారణంగా అతనికి గురుభావం కలిగింది. ఈ యుద్ధం అతనికి ఇష్టం లేకపోయినా నా మాట మన్నించి చేశాడు. ఇలాంటి పరోపకార పరీణుడికి నా ఆయువు ఇచ్చేనా బతికించాలి, లేకపోతే హత్యాపాతకం నాకు చుట్టుకుంటుంది అంటూ అతను ప్రతిజ్ఞ చేస్తున్నట్లే వీరుడు మూర్ఛ నుంచి తేరుకోవాలన్నాడు. అంతే, ఆ వీరుడు నిద్రలో నుంచి మేలుకున్నట్లు లేచాడు. వెంటనే యోగికి నమస్కరించాడు. అది వినగానే విభీషణుడి గుండెలు గుభేలుమన్నాయి. అతని ముందర మనం నిలబడలేం. ఆ యోగి సత్తముడి తపోబలం వల్ల వానికి ఇలాంటి జీవం కలిగింది. నిర్దయులకి దుర్మార్గులకి ఉపకారం చేస్తున్నాడేమిటి? మనం పోయి అతన్ని ఆశ్రయిద్దామా? మన వీరుడు లేచే ఉపాయం ఏదైనా ఉందా? ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగాడు. అందుకు ప్రహస్తుడు, దేవా, వాడు అజేయుడు. వాడికి తగిన వాడు మన వీరుడే. యోగి వాడిని బతికించినట్లు దేవరవారు వీడిని బతికించాలి. అయినా తరువాత వృత్తాంతం విని కర్తవ్యం ఆలోచిద్దాం అన్నాడు. తరువాత ఏం జరిగిందో చెప్పమన్నట్లు సారణుడి వైపు చూశాడు. దేవా, మీ మాటల కడ్డు వస్తే కోపగిస్తారని ఆగిపోయాను. మనం తొందరపడవలసిన పని
ఏమీ లేదు అని ఒకసారి ఆగి అలా లేచిన హరిదాసుని ఆ యోగి కౌగిలించుకొని, కుమారా, మన ప్రయత్నం వృధా అయింది. మనని శరణు కోరిన వారు శత్రువులకు చిక్కారు. నీతో పోరిన ఆ వీరుడెవరు అని అడిగాడు. హరిదాసు దీనంగా ఇలా అన్నాడు, తండ్రి, నేను మహాపాపాత్ముని. నాలాంటి కృతజ్ఞుడు ఎక్కడా ఉండరు. నా వృత్తాంతం ఎవ్వరికీ చెప్పొద్దని మా తల్లి శాసించడం వల్ల మీకు చెప్పలేదు. ఇంకా దాచిన ప్రయోజనం లేదు. నేను విక్రమార్కుని మనవడైన విజయభాస్కరుడి కుమారుడిని. మా తల్లి పేరు కళాభాషిని. నేను గర్భంలో ఉండగా రాక్షసుడొకడు మా తల్లిదండ్రులను ఎత్తుకుపోయాడు. ఏం చేశాడో తెలియదు. పుట్టిన నెలలోగానే ఎలాగో కౌర్యుడి ఇంటికి చేరాను. ఆ దంపతులు నన్ను పెంచి పెద్ద చేశారు. తేజోవతి నన్ను వివాహం చేసుకుందుకు నిశ్చయించుకోవడం వల్లనే ఈ తగువు వచ్చింది. పారిజాతుడి ప్రోత్సాహంతో నిద్రిస్తున్న నన్ను తలాతలంలో పడేశారు. అదంతా తెలిసినా మీకు మాట ఇవ్వడం వల్ల తప్పనిసరిగా యుద్ధం చేశాను. ప్రతి వీరుడు చదివిన పద్యం వినగా అతను నాకు సోదరుడని తోచింది. సోదరవద మిత్రవద నన్ను బాధింపక మానవు. విశ్వాసఘాతకం అన్నిటికంటే పెద్దది. మహాపుణ్యాత్ముడైన విభీషణుడిని మూర్ఛిల్ల చేసిన నా పాపానికి ఏదీ సరికాదు. మహాత్మా, నేను అన్ని విధాలా పతనమయ్యాను. బంధువులకు, తేజోవతికి వెలి అయ్యాను. ఆమె ముఖం ఎలా చూడగలను? ఇంక నాకు యుద్ధంతో పని లేదు. మీ పాదాల దగ్గర చనిపోతాను. అనుమతించండి అని వేడుకున్నాడు. అంతవరకే చూసి వచ్చాను. వాడు జయసింహుడే, ఇక యుద్ధం చెయ్యడు, భయపడకండి అన్నాడు. అది విని విభీషణుడు, వాడు జయసింహుడా? ఎంత బలవంతుడు, ఎంత సత్యసంధుడు! ఇప్పటికీ నా ప్రాణాలు గుతుటబడ్డాయి. ఎన్నో యుద్ధాలు చూశాను, కానీ వాడిలాంటి వీరుణ్ణి చూడలేదు. ఈ శుభవార్త అంతఃపుర కాంతలకు చెప్పండి. మనమంతా పోయి ఆ యోగిని ప్రార్థిద్దాం. ఆయన మన వీరుడిని కూడా బతికించగలడు అంటూ అందరినీ వెంటబెట్టుకొని ఆ ఉద్యానవనానికి వెళ్ళాడు. అప్పటికి ఆ యోగి జయసింహుడితో ఏదో మాట్లాడుతున్నాడు. తన దర్శనం కోసం విభీషణుడు వచ్చాడని విని లేచి ఎదురు వెళ్ళి నమస్కరించి స్తోత్రం చేశాడు. విభీషణుడు అతనికి నమస్కరించాడు. మహాత్మా, నువ్వు అద్భుత ప్రతిభా సంపన్నుడివని నీ చరిత్రమే చెబుతుంది. నీ తపస్సు మహిమ వల్లనే రాక్షసులకి విజయం కలిగింది. తపోధనుడివే దుర్మార్గులకి ఎందుకు ఉపకారం చేశావు? నువ్వీ తలాతరానికి ఎలా వచ్చావు? నీ వృత్తాంతం వినాలని వేడుకగా ఉంది. అంతేకాక కౌర్యుడి చేత చంపబడిన మీ వీరుణ్ణి బతికించినట్లే మా వీరుణ్ణి బతికించవా అంటూ వినయంగా ప్రార్థించాడు. అందుకు యోగి ఇలా చెప్పాడు, దానవేంద్ర, నా వృత్తాంతం ఇంతవరకు రహస్యంగా దాచాను. కానీ నీ వంటి విష్ణుభక్తుడి ముందు అసత్యం ఆడకూడదు. నేను విజయభాస్కరుడిని, విక్రమాదిత్యుని మనవడిని. ఒక రాక్షసుడు నా భార్యతో పాటు నన్నెత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు. రాక్షసులు పెట్టే బాధలు సహిస్తూ కొన్నాళ్ళు ఉండేసరికి వారి బాధలు నన్ను అంటకపోవడంతో వాళ్ళకి నా మీద భక్తి విశ్వాసాలు కలిగి గురువుగా తలిచి పూజించసాగారు. నేను తపస్సు చేసుకుంటున్నాను. ఒకనాడు ఈ కుమారుణ్ణి బంధించి పారిజాతుడు తలాతలంలో పడవేయించాడట. రాక్షసులందరినీ చంపేస్తుంటే నా మాట విని శాంతించి కొన్ని రోజులున్నాడు. వజ్రకంఠుడి కపటం తెలియని నేను వీడిని యుద్ధానికి పొమ్మన్నాను. ఈ జయసింహుడు నా కొడుకు, కళాభాషినికి పుట్టినవాడు. మీ అనుగ్రహం వల్ల ఇలా కలుసుకున్నాం. కళాభాషిని మీ దగ్గర ఉందని విన్నాను. తనని పోషించిన వారిని పరాభవించాడని ఇతను ప్రాణత్యాగం చేసుకుంటానంటున్నాడు. ధర్మాధర్మ వివేచనకు మీకంటే సమర్థులు మరెవరూ లేరు. వీడికి ప్రాయశ్చిత్తం తెలపండి అన్నాడు. విభీషణుడు ఆ మాటలకు ఎంతో సంతోషించి, ఇవాళ చాలా సుదినం. మహాపుణ్య పురుషులను చూశాను. మీ తాతగారి సాహసం వితరణ గురించి ఎన్నోసార్లు విన్నాను. జయసింహుడు సత్యసంధుడు. గురువుగారి మాటల యందు గౌరవం ఉంచి తనకి ద్రోహులైన వారి పక్షాన తన ఆప్తులతో పోరాడాడు. ఇలాంటి సుజనుడు ఎక్కడుంటాడు? మీరు అతను కౌర్యుడి మందిరానికి రండి అని ప్రార్థించాడు. జయసింహుడు
సిగ్గుపడుతూ తనని తాను ద్రోహిగా భావించుకుంటూ కౌర్యుడి ఇంటికి రావడానికి అంగీకరింపలేదు. కానీ విభీషణుడు తన వీరులందరినీ పంపి ఎలాగో రప్పించాడు. విజయభాస్కరుడు వాని ఆకార విశేషాలు చూసి ఇతను హేమప్రభ కొడుకా అని ఆలోచించసాగాడు. ఆకారాలను బట్టి వారిద్దరూ అన్నదమ్ములని చూసిన వారు నిశ్చయించారు. జయసింహుడు సోదర భావంతో అతని మీద పడి విలపించసాగాడు. అప్పుడు విభీషణుడు చెప్పగా విజయభాస్కరుడు కొడుకు శరీరాన్ని నిమురుతూ తన వంశంలోని విక్రమార్కుడు విఖ్యాతుడైతే వీడు మూర్ఛ వదిలితే లేవగలడు అని పద్యం చదివాడు. దానితో వీరసింహుడు మహావీర నిలబడు అంటూ లేచాడు. జయసింహుడు అతన్ని కౌగలించుకుని, అన్న, నేను ఇక్కడే ఉన్నాను, నేను శత్రువుని కాను, మనం అన్నదమ్ములమని తెలియక పోరాడి మూర్ఛలో మునిగాం. నువ్వు చదివిన పద్యం ద్వారా నువ్వు నా సోదరుడివని గ్రహించాను. నువ్వు హేమప్రభ కుమారుడివి అని భావిస్తున్నాను. ఇతనే మన తండ్రి విజయభాస్కరుడు. చూడు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నీ వృత్తాంతం చెప్పు అన్నాడు. వీరసింహుడు విభ్రాంతుడై కొంతసేపటి వరకు సంతోషం పట్టలేక ఎలాగో తేరుకొని తండ్రికి నమస్కరించి కౌగలించుకొని, విధి ఎంత విచిత్రమైనది, తేజోవతి వలన నీ వృత్తాంతమంతా విన్నాను. ఆమె నీ కోసం పడిన దుఃఖానికి మేరలేదు. అలాంటి వారి మీద కత్తి కట్టాను. అది వీరధర్మం. పాపం, ఆ కౌర్యుడు కొన్నాళ్ళు శత్రువులకి లొంగి ఉన్నాడు. మన తండ్రి గారి శాంతమే ఇలాంటి వింతలు కలగజేసింది. వారు తలుచుకుంటే తలాతలవాసులు విజృంభించగలరా? పైపెచ్చు వారికే ఉపకారం చేశారు. దుర్జనులకు ఉపకారం చేస్తే సజ్జనులకి మీ పీడ కలుగుతుంది. తండ్రి, దిక్కుమాలిన పాపుల మధ్య ఒక్కడివి ఎందుకిన్నాళ్ళు నివసించావు అంటూ తను పుట్టింది మొదలు అంతవరకు జరిగిన కథంతా చెప్పాడు. అది విని అందరూ ఆశ్చర్యపోయారు. విజయభాస్కరుడు ఇద్దరు కొడుకులని దగ్గరకు తీసుకొని, వచ్చలారా, అంతా దైవేచ్ఛ. కళాభాషని బోధిస్తున్నా నేనెప్పుడు ఆ రాక్షసుడి పీకల రొలిమి చంపలేదు. అందుకే ఇంత కథ జరిగింది. మన పూర్వజన్మ పుణ్యం కొద్దీ విభీషణుని దర్శనం లభించింది అంటుంటే అప్పటికే అక్కడికి వచ్చి అతని మాటలు వింటున్న కళాభాషని తటాలున అతని ముందుకు వచ్చి, హా ప్రాణేశ్వర అంటూ అతని పాదాల మీద పడి దుఃఖించింది. అతను ఆమెను లేవనెత్తి, విచారించకు, నీ వృత్తాంతం తెలుసుకున్నాను. దైవం ఇప్పటికీ అనుకూలుడయ్యాడు. మానవ దుర్లభమైన లంకాధిపతి దర్శనమయ్యింది. పాతాళలోకం చూడగలిగాం అంటూ ఆమెను ఊరడించాడు. అప్పుడు విభీషణుడు, మహారాజపుత్ర, నేను రాక్షసుల నరులను బాధ పెట్టకుండా చూడడానికి నియమించాను. వజ్రకంఠుని ప్రోత్సాహంతో సముద్ర మధ్యంలోని గృహములో ఉన్న హేమప్రభని తీసుకువెళ్ళడానికి రక్తాక్షుడు వెళ్ళి అక్కడ ఆమె లేకపోవడంతో నువ్వు తీసుకుపోయినట్లు తెలుసుకొని తన దూతలైన దీర్ఘదంతుడిని శూలనకుడిని నిన్ను బంధించి తీసుకురమ్మని నీ మీదకు పంపాడట. నీ ద్వారపాలకుడైన బేతాళుడు వారిద్దరూ కోటలో ప్రవేశిస్తుంటే పట్టుకొని దీర్ఘదంతుని దంతం పెరికి శూలనకుని చేతులు విరిచి వారిని గిరగిరా తిప్పి విసిరేశాడట. వాళ్ల పరాభవం చూసి బేతాళుడికి భయం పడి రక్తాక్షుడు బ్రాహ్మణ వేషంతో కోటలోకి రాకుండా నిన్ను మాయ చేసి తీసుకువెళ్ళాడు. ఆ కథ మొన్ననే నాకు మా దూతలు నివేదించారు. హేమప్రభ రాక్షస వంశంలోనే పుట్టింది కనుక మాకు బంధువు. హేమప్రభ పుత్రుడు మాకు సాయపడ్డాడు. నీ ఇద్దరు కొడుకులతోనూ వచ్చి మా లంకా పట్టణం పాలించు. నేను పెద్దవాడినైపోయాను. ఉన్నవారి పాలన సక్రమంగా లేకనే మీకు ఈ బాధ కలిగింది అంటుంటే కౌర్యుడు బంధువులతో వచ్చి విజయభాస్కరుడి పాదాల మీద పడ్డాడు. ఆర్య, నీ భార్య పుత్రుడు మా ఇంట నివసించి మమ్మల్ని కృతార్థులని చేశారు. తెలియక వారిని ఏమైనా న్యూన్యత వరిస్తే క్షమించగోరుతున్నాను. నువ్వైనా మన చుట్టిరకం తెలియక ఏలాపుత్రుడికి సాయం చేశావు. నీ కుమారుడికి తెలిసిన ధర్మం కోసం పోరాడాడు. మునుపు బభ్రువాహనుడు తండ్రితో పోరాడలేదా? అది వీరధర్మం. మీ పుత్రుడు సిగ్గుపడుతున్నట్లు తెలిసింది, కానీ అతను చేసింది వాని కీర్తికి మెరుగుపెడుతోంది. మన తేజోవతి వాణిని వరించింది కనుక పాతాళంలోక
రాజ్యంతో పాటు మా పిల్లని కూడా పరిగ్రహించేందుకు నీ పుత్రుడు తగిన ఉన్నాడు అని కోరాడు. అప్పుడు విజయభాస్కరుడు కౌర్యుడిని ఎంతగానో ప్రశంసిస్తూ, తండ్రి, నీ వల్లనే నా భార్యాపుత్రులు బతికారు. నీ ఉపకారం ఎప్పటికీ మరువతగినది కాదు. యావజ్జీవం నీకు కృతజ్ఞుడనై ఉంటాను. నీకు నేను చేసిన ఉపకారం మర్చిపో అని ప్రార్థించాడు. కౌర్యుడు వారందరినీ వాహనాల మీద తన రాజ్యానికి తీసుకువెళ్ళాడు. పద్మావతి, వీరసింహ, జయసింహులని తీసుకు రమ్మని పరిచారకులను పంపింది. అంతఃపురానికి రావడానికి జయసింహుడు సిగ్గుపడుతుంటే, అన్న, సందేహిస్తావేమిటి? పోదాంరా, ఆమె నిన్ను పెంచింది కదా, తేజోవతి నీకు సహోధ్యాయిని, పద పద అంటూ తీసుకువెళ్ళాడు. అంతఃపుర వింతగా అలంకరించబడి ఉంది. నాగకాంతలు వారిని రత్నపీఠాల మీద కూర్చోబెట్టి మంగళహారతులు ఇచ్చారు. అప్పుడు తేజోవతి పూలదండ పట్టుకుని మెల్లగా నడిచి వచ్చి, అమ్మ, ఇతనేనా మన జయసింహుడు? వీరి పరాక్రమమే కదా మనందరినీ లంకాపురం తీసుకువెళ్ళింది. అందుకు వీరికి ఏదైనా కానుక ఇవ్వాలి కదా. ఇదిగో, దీనితో పాటు నా హృదయాన్ని కూడా అర్పిస్తున్నాను అంటూ పరిహాసం ఆడుతూ మెడలో దండ వేసింది. అతను సిగ్గుపడుతూ, అవును, నేను చేసింది తప్పే. మీ ఇంట్లో తిని మీకే అపకారం చేశాను. నా అపరాధం క్షమించు అంటూ పద్మావతి పాదాల మీద పడి నమస్కరించాడు. ఆమె అతన్ని పట్టుకొని, బాబు, తేజోవతి నిన్ను పరిహాసం ఆడింది. అందుకు జవాబు చెప్పాలి కానీ విచారిస్తావేం? నువ్వు చేసిన దానిని అందరూ మెచ్చుకుంటున్నారు. సంతోషంతోనే తేజోవతి అలా అంటుంది. నువ్వు కూడా ఈ దండ ఆమె మెడలో వెయ్యి అంటూ పూలదండ అందించింది. తేజోవతి, తప్పు చేశాను, ఇదే క్షమార్పణం అంటూ అతను ఆ దండని ఆమె మెడలో వేశాడు. అక్కడున్న నాగకాంతలందరూ వారి మీద పూలవర్షం కురిపించారు. అప్పుడు చామరిక లేచి, ఈ జయసింహుడు మనల్ని భయపెట్టినా తేజోవతి హృదయం అర్పించింది. కానీ అభయం ఇచ్చిన ఈ వీరసింహుడిని ఎలా పూజించాలో తెలియడం లేదు. తండ్రి తాతలకు ఉపకారం చేసిన వీణిని అర్చించడానికి రాక్షసరాజు పుత్రిక అయిన చెంపక ఆమోదిస్తుంది అంటూ ఆమెను నియోగించింది. చెంపక లేచి పుష్పమాలతో వీరసింహుని దగ్గరకు పోయి, అదృశ్యుడవై మా అంతఃపురానికి వచ్చి మా హృదయాన్ని హరించిన చోరుడివి, నిన్ను బంధించవలసిందే. కానీ మా పక్షం వహించి యుద్ధం చేసి మాకు విజయం కలగజేశావు కనుక కానుకగా ఈ దండ వేస్తున్నాను. నా మనసు ఇదివరకే నీ అధీనమయ్యింది అంటూ అతని మెడలో దండ వేసింది. అతను మరొక దండని ఆమె మెడలో వేశాడు. స్త్రీలు పూలు చల్లారు. మర్నాడు విభీషణుడు ఏలాపుత్రుణ్ణి అతని కొడుకుతో సహా రప్పించి అతను చేసిన తప్పులన్నీ నిరూపించి రాజ్యార్హుడు కాదంటూ కొన్ని గ్రామాలు మాత్రం ఇచ్చి నాగరాజ్యాన్ని కంతటికి కౌర్యుడిని పట్టభద్రుని చేశాడు. కౌర్యుడు లంకాధిపతి అనుమతి పొంది శుభముహూర్తంలో తేజోవతిని జయసింహుడికిచ్చి వివాహం చేశాడు. 10 రోజుల పాటు పాతాళ విశేషాలు చూశాక విభీషణుడు వారందరినీ సగౌరవంగా లంకాపురికి తీసుకువెళ్ళి మహావైభవంతో చెంపకను వీరసింహుడికిచ్చి వివాహం చేశాడు. కొన్ని రోజులు వారు ఆనందంగా గడిపారు. చేపల వలన తనకి లభించిన రత్నం పారిజాతుడిదని తెలుసుకొని వీరసింహుడు దానిని అతనిని తీసుకోమని ప్రార్థించాడు. కానీ అతను అంగీకరించలేదు. విజయభాస్కరుడికి తన దేశం వెళ్ళాలని ఉందని గ్రహించి విభీషణుడు విమానశాల నుంచి ఒక విమానం తెప్పించి అమూల్యమైన మణులు, రత్నాలు ఎన్నో ఇచ్చి తేజోవతి చెంపకలకు ఆరణంగా 1000 మంది దాసీలనిచ్చి అందరినీ విమానం ఎక్కించి కుమారుడితో తాను కూడా అందులో ప్రవేశించి స్వల్పకాలంలో ఉజ్జయినీపురం చేర్చాడు. విజయభాస్కరుడు వృత్తాంతం విన్న పౌరులు ఆశ్చర్యంతో వచ్చి మహారాజు కుటుంబాన్ని చూడసాగారు. వియోగ చింతలో మునిగి ఉన్న హేమప్రభని కౌగిలించుకొని బుజ్జగించి విజయభాస్కరుడు ఆమెకు తల్లికి పరమానందం కలుగజేశాడు. అలాగా విభీషణుడు వారిని వారి స్థానాలలో ఉంచి జయసింహ, వీరసింహులని అప్పుడప్పుడు వారి భార్యలతో సహా తన పట్టణానికి వస్తూ ఉండమని ఒక విమానం ఇచ్చి కొడుకుతో తన రాజ్యం చేరుకున్నాడు. కొండ మించి పడినా, సముద్రంలో మునిగినా, అగ్నిలో దూకినా
భయంకర సర్పాలతో ఆడినా సమయం రానిదే మరణం రాదు అని అర్థం వచ్చే పద్యాన్ని దేశమంతా ప్రచారం చేస్తూ వారు తన వృత్తాంతం ప్రకటించి భూమిని విజయభాస్కరుడు చాలా కాలం పాలించాడు అని చెప్పి మణిసిద్ధుడు వచ్చ విచిత్రంగా ఉండే విజయభాస్కరుడి చరిత్రం చదివినా విన్నా పవిత్రులై కోరుకున్నవి పొందగలరు సుమా అని ముగించాడు. గోపాలుడు ఆ కథ తలుచుకుంటూ ఎంతో సంతోషంతో కావిడి ఎత్తుకొని తరువాత మజిలీకి గురువుతో బయలుదేరాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.